బ్రేకింగ్ న్యూస్. డీసీసీ శిక్షణ తరగతులకు గైర్హాజరైన సభ్యులపై ఏఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 5 డీసీసీలకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరించింది. 10 రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతులకు అబ్సెంట్ అయిన 5 అధ్యక్షులకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఏఐసీసీ ట్రైనింగ్ ఇన్ఛార్జ్ సచిన్ రావు నిరాకరించారు. రాజ్ ఠాకూర్, చిక్కుడు వంశీకృష్ణ, బీర్లా ఐరాయిలకు నిరాశ తప్పలేదు. అలాగే గైర్హాజరైన వారిలో మేడ్చల్ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, కరీంనగర్ డీసీసీ మేడిపల్లి సత్యం కూడా ఉన్నారు. మరోవైపు ఏపీ నుంచి కూడా 5 డీసీసీలు గైర్హాజరు అయినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని డీసీసీలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తే రాహుల్ గాంధీ కూడా ఇక్కడికి స్వయంగా వచ్చి శిక్షణ తరగతుల్లో సూచనలు చేశారు. కానీ కొంతమంది డీసీసీలు శిక్షణ తరగతులకు గైర్హాజరు కావడాన్ని కాంగ్రెస్ చాలా సీరియస్గా తీసుకుంది. వారందరికీ ఇప్పుడు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఎందుకు ఈ డీసీసీలు గైర్హాజరయ్యారు? ఎస్ రోహిత్, మొత్తం మీరన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా డీసీసీలకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి డీసీసీలందరూ 10 రోజుల పాటు వికారాబాద్ లో ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ లో శిక్షణ తరగతులు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని లాంచ్ చేశారు. అనంతరం రోజుకు ఒక మంత్రి వెళ్లి అక్కడ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. అయితే శిక్షణ తరగతులు ఇచ్చినటువంటి సమయంలో ప్రతి ఒక్క డీసీసీ సభ్యుడు హాజరవ్వాలి అంటూ కూడా చాలా కీలకంగా చెప్పారు. ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి, ప్రతి ఒక్కరితో పాటు ఏఐసీసీ అగ్రనేతలు అంటే ఏదైతే గాంధీ నినాదం తెలిసినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పేటటువంటి వాళ్ళు, ఇలా మొత్తం డీసీసీలకు దిశానిర్దేశం చేయడానికి 10 రోజుల పాటు ఈ క్యాంప్ చేస్తే ఇందులో 5 మంది మాత్రం ప్రస్తుతం గైర్హాజరయ్యారు. 5 మందికి కూడా ఇప్పుడు డీసీసీల శిక్షణ తరగతులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా మీనాక్షి నటరాజన్ అదేవిధంగా ఏఐసీసీ నాయకులు రిజెక్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. నిన్న కూడా రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఏపీ తెలంగాణ డీసీసీలకు సంబంధించి వాళ్ళ ఫ్యామిలీస్ తో ఫొటోస్ దిగారు. అయితే అనంతరం వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ 5 మంది ఎమ్మెల్యేలకు సర్టిఫికేట్ ఇవ్వలేదు. అందులో ఒకరు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మరొకరు చిక్కుడు వంశీకృష్ణ, మరొకరు విప్పుగా ఉన్నటువంటి బీర్లా ఐలయ్య, మరొకరు ఇటు మేడ్చల్ అధ్యక్షుడు ఉన్నటువంటి వజ్రేష్ యాదవ్, అదేవిధంగా కరీంనగర్ డీసీసీగా ఉన్నటువంటి మేడిపల్లి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. అయితే వీళ్ళ 5 కూడా ప్రస్తుతం సర్టిఫికేట్ ఇవ్వలేదు. 5 కూడా ఎందుకు కరెక్ట్ గా క్లాసెస్ కి రాలేదని అడిగినటువంటి సమయంలో నియోజకవర్గంలో పెళ్లిళ్ళు ఉన్నాయి, అదేవిధంగా నియోజకవర్గ పనులు ఉన్నాయని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా మీనాక్షి కానివ్వండి పీసీసీ కన్విన్స్ కాలేదు, వాళ్ళకి సర్టిఫికేట్లు కూడా ఇవ్వలేదు. సో ఇదే అంశం పైన ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏమంటే దీన్ని ఆ తర్వాత వివరణ తీసుకున్న తర్వాత ఆ వివరణ సబబుగా అనిపిస్తే అక్కడతో వదిలేసే అవకాశం ఉంటుందా, లేదు ఆ డీసీసీలపై ఇంకేదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే మీరన్నట్టుగానే రోహిత్, గతంలో గుజరాత్ లో మీటింగ్ జరిగినటువంటి సమయంలో కూడా చాలా కీలకంగా మల్లికార్జున ఖర్గే చెప్పారు, డీసీసీలే రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమని. మంత్రులు ఇది వరకు బాసులుగా ఉండే వాళ్ళు జిల్లాలకి, కానీ ఇకపైన డీసీసీలే బాసులుగా ఉంటారు అంటూ కూడా చెప్పారు. అయితే అంతటి ప్రయారిటీ ఇచ్చినటువంటి డీసీసీలు ఈ విధంగా నెగ్లెక్ట్ గా ఉండడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అనంతరం వాళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత కూడా కాస్త పీసీసీ కామైనట్టుగా కూడా తెలుస్తుంది. మరొకసారి ఈ అంశాన్ని రిపీట్ చేయొద్దంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే పీసీసీల పాత్ర చాలా కీలకమైనటువంటి సమయంలో మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ రావడం, ఏఐసీసీ నుంచి అగ్రనేతలు వచ్చి శిక్షణ తరగతులు ఇచ్చినటువంటి సమయంలో కూడా వాళ్ళు గైర్హాజరు పైన కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ కూడా దాని తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ అదంతా కూడా ప్రస్తుతం సర్దుమణిగినట్టుగా తెలుస్తుంది. మరొకసారి ఎవరు కూడా ఇలా రిపీట్ చేయొద్దు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే మొన్న రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత డీసీసీలో ఒక కొత్త జోష్ నెలకొంది. ఈ డీసీసీలంతా కూడా నా సైన్యం, మీరంతా నా మనుషులు, ఇకపైన రానున్నటువంటివన్నీ కూడా మన రోజులే, జిల్లాలకి మీరే బాస్లు అంటూ కూడా వీళ్ళందరిలో ఒక జోష్ నింపారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త జోష్ నెలకొందని చెప్పొచ్చు రోహిత్. రైట్ హేమ, డీసీసీ శిక్షణ తరగతులకు గైర్హాజరైన సభ్యులపై ఏఐసీసీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
ఐదుగురు డీసీసీలకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరించింది. 10 రోజుల పాటు ఏఐసీసీ చాలా ఆ, ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించింది. ఏఐసీసీ సభ్యులు వచ్చారు, రాహుల్ గాంధీ కూడా ఇక్కడికి వచ్చారు. ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి డీసీసీలే గైర్హాజరు క్షమించరాదు అని చెప్తున్నారు. ఈ గైర్హాజరైన వాళ్ళు రాజ్ ఠాకూర్ ఉన్నారు, చిక్కడు వంశీకృష్ణ ఉన్నారు, బీర్ల ఐలయ్య ఉన్నారు, అలాగే మేడ్చల్ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, కరీంనగర్ డీసీసీ మేడిపల్లి సత్యం కూడా ఉన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 5గురు డీసీసీలు గైర్హాజరైనట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం సర్టిఫికెట్లు ఇవ్వకుండా